జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు రోగులకు అదేవిధంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న వైద్య అధికారులకు రక్షణ కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల భద్రతా తనిఖీల్లో భాగంగా ఎస్పీ నరసింహ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు పోలీస్ శాఖలో సమన్వయంగా పనిచేయాలని, మెడికో లీగల్ కేసులు నమోదైతే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. So I came here to gain confidence among you and the staff. నమస్కారం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఈరోజు విజిట్ చేసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులతోటి డాక్టర్స్ తోటి సంప్రదించడం జరిగింది. మనం ఇక్కడ 24 అవర్స్ సెక్యూరిటీ ఉండే విధంగా మనం ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మెడికో లీగల్ కేసు వచ్చినా ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి. ఎటువంటి అభద్రతా భావానికి లోనైనా ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి అండ్ అవుట్ పోస్ట్కి ఇన్ఫామ్ చేసుకుంటూ తక్షణం పోలీస్ సర్వీసెస్ తీసుకోవాలి. అదేవిధంగా దాదాపు ఈ ఆసుపత్రికి ప్రతిరోజు 1000 మంది దాకా ఓపీ సేవలు వినియోగించుకుంటారు. సో ఇంత పెద్ద హాస్పిటల్, అదేవిధంగా ప్రస్తుతి వార్డు ఉంది ఇక్కడ, అదేవిధంగా మార్చురీ ఉంది. సో ఈ సందర్భంగా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం బాలింతలకి, వాళ్ళ శిశువులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి రోగులకి, ఇక్కడికి వచ్చేటువంటి ప్రజానికానికి, అటెండీస్కి ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా వైద్య సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ వాళ్లకు మంచి సౌకర్యాలు కల్పించాలని మనం సూచించడం జరిగింది. ఇక్కడ ఎస్హెచ్ఓ గారికి అదేవిధంగా డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంకా అవుట్ పోస్ట్లో స్ట్రెంథన్ చేసుకొని ఏ మండలం నుంచి మెడికో లీగల్ కేసు వచ్చినా ఇమ్మీడియట్లీ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి తక్షణమే నివేదించేటట్టు ఇక్కడ ఒక సిస్టమ్ని తీసుకురావాలని సూచించడం జరిగింది. అదేవిధంగా వైద్యాధికారులకి ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి అవుట్ పోస్ట్ సిబ్బంది యొక్క సేవలను వినియోగించుకోవడం, ఎక్కడా కూడా మీరు అభద్రతా భావానికి కానీ ఇన్సెక్యూర్కి కానీ లోన్ కాకుండా మీరు